అన్నీ ఉన్నాయి ఆదోన్లో. ఆటో నగర్కి వాళ్ళకి సహకారం చేసేది ఉంది, రోడ్లు విడుదల చేసే కార్యక్రమం ఉంది. మేము ఎంత చేయాలో అంత చేయగలిగాం. మీరు చేసేవి ఇవన్నీ కూడా ఈద్గాకి డబ్బు రిలీజ్ చేసి ఈద్గా కట్టించేది ఉంది. ఇంకా సమస్యలు ఏదైనా ఉన్నా తాగునీటి సమస్య గ్రామాల్లో ఉంది. తర్వాత ఆదోన్లో కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వీక్ అయిపోయింది. దాన్ని ఎస్టిమేషన్ వేయించి డబ్బు తీసుకొచ్చి దాన్ని స్ట్రెంథన్ చేసి మళ్ళీ నీళ్లు నిలబడే విధంగా చేయని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇన్ని ఇష్యూలు పెట్టుకొని ఇష్యూ లేని దాన్ని ఇష్యూ చేసుకుంటా పోతా ఉన్నారంటే మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాను. ఏది కూడా దయచేసి, ఎందుకంటే గుచ్చి నా పేరు చెప్పినావు కాబట్టి, మీడియాలో వచ్చినావు కాబట్టి, మీడియాలో సాయి ప్రసాద్ రెడ్డి పేరు వస్తే ప్రతి వారు చూస్తానని చెప్పేసి ఉద్దేశంతో నువ్వు చేసినావు. చాలా సంతోషం. ఎందుకంటే నన్ను మర్చిపోకుండా ప్రజలకి నీవు బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నావు. అది సంతోషపడతా ఉన్నాను చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా నీవు ఇచ్చిన హామీలు ఏమి ఆ రోజు బైపాస్ వాళ్ళు వచ్చినారు. బైపాస్ వాళ్ళు కూడా చెప్పినా నేను, దయచేసి నన్ను అనుకోవద్దండి. నేను చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వింటాదనేది తప్పు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా ఓ నేషనల్ హైవే రోడ్ వచ్చేదానికి మా వంతుగా మేము కృషి చేసినాం, దాన్ని సాధించినాం. ఈరోజు దాన్ని అమలు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులే 100 అడుగులు 150 అడుగులు ఉండాల్సి ఉంది నేషనల్ హైవే అని చెప్పి చేశారు. మేము తీసుకున్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 25 కోట్లు ఇచ్చేసి రైతుల ద్వారా పర్చేస్ చేసినామో దాంతో సరిపోదేది బైపాస్ అని చెప్పేసి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా వద్దు ఇది ఎందుకంటే నేషనల్ హైవేకి వంకర టింకర్లు ఉండరాదు, నేషనల్ హైవే డైరెక్ట్ పోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏం చేశారు, దాదాపుగా 150 అడుగుల రోడ్లు తీసుకొని సర్వే చేసి అలైన్మెంట్ ఇచ్చేసి దాన్ని డబ్బు రిలీజ్ చేసి టెండర్లు పిలిచి ఈరోజు ప్రాసెస్ నడుస్తూ ఉంది అనేది కూడా బైపాస్లో గమనించుకోవాలి. అదే ఎంతసేపు ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఆ గతంలో ఎమ్మెల్యే ఇట్లు చేసిన నాకు ఏం సంబంధము? నేను చెప్పేటట్లుంటే సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్పేవాడు వినేవాడు ఉంటే బాగుండే. ఏదన్నా మా వరకు, నా నియోజకవర్గం వరకు, నా రాష్ట్రం వరకు, నా ముఖ్యమంత్రి మా వరకే కాదు, మేము ఏదైనా చేయగలుగుతామేమో. కానీ సెంట్రల్ సంబంధించిన విషయాలు మేము తలదూర్చే పరిస్థితి లేదు. మీదున్నా కూడా వాళ్ళ అలైన్మెంట్ ఎత్తిస్తే శాటిలైట్లో వాళ్ళతో ఏ నియోజకవర్గం కావాలన్నా వాళ్ళతో ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గం